ओम शांति। आज हम सुनेंगे आदरणीय गीता दीदी जी को। ఈరోజు आपका మనము विषय है ఆదరణీయ समय का గీతాదేవి గారి యొక్క संयोजन। ए ప్రసంగం విందాము. डिसिप्लिन लाइफ विद रेस्पेक्ट टू टाइम। समयानुकूल अनुशासित जीवन। సమయానుకూలంగా जैसा कि అనుశాసిత జీవితము सशक्त जीवन होता है ఈ उस విషయంపై అక్కయ్య గారు का ప్రసంగిస్తారు. शांति। ఓం శాంతి. दीपावली के पावन पर्वों में దీపావళి యొక్క పావన పర్వంలో एक दो को मिलकर शुभकामनाएं देकर అందరినీ కలిసి మనము శుభాకాంక్షలు చెప్తాము. समय श्वास అందరూ తమ యొక్క సమయము किया होगा। శ్వాస సఫలం చేసుకొని ఉంటారు. दीपावली का ही एक पर्व कहे। आज लाभ पाचम या ज्ञान पंचमी ఈ రోజునే జ్ఞాన పంచమి, శ్రీ పంచమి అని అంటారు. दीपावली का पर्व धनतेरस से शुरू होता है దీపావళి యొక్క और పర్వదినాలు देव तक चलता ధన్తేరస్ నుంచి మొదలవుతాయి. తర్వాత దేవ దీపావళి తోటి అంతమవుతాయి. है। लाभ पाचम का शुभ दिन ఈరోజు లాభ పంచమి, దీన్ని శుభదినం అని పరిగణిస్తారు. और उस दिन ఆ రోజు उद्घाटन होते हैं, शुभ माना जाता है। ఆ రోజు అన్ని ప్రారంభోత్సవాలు చేస్తారు, ఉద్ఘాటన చేస్తారు. ऑफिस ఫ్యాక్టరీలు, ఆఫీసులు, बिजनेस బిజినెస్ शुरू करते हैं। అన్నీ మొదలు పెడతారు, ప్రారంభిస్తారు. ऐसे शुभ दिन पर అలాంటి శుభదినం నాడు सभी दर्शकों को అందరు దర్శకులకు लाभ पाचम की లాభ పంచమి యొక్క శుభాకాంక్షలు. जीवन में लाभ पाने की జీవితంలో भी లాభం పొందే విధి కూడా भारतीय संस्कृति में बताई गई है। భారతీయ సంస్కృతిలో చెప్పబడి ఉంది. शुभ विधि से శుభ విధి ద్వారా लाभ प्राप्त कर। లాభాన్ని మనం పొందవచ్చు. तो आज ఈరోజు समय के परिबद्ध पर సమయం అనుసారంగా, संबंध में సమయ ప్రమాణంగా करेंगे। మనము ఈరోజు మాట్లాడదాము. जब हम आत्मा నేను ఆత్మ इस फिजिकल वर्ल्ड में साकार जगत में आकर ఈ భౌతిక ప్రపంచంలో, సాకార ప్రపంచంలో వచ్చిన తర్వాత के बने शरीर को धारण करते 5 తత్వాలతో కూడిన శరీరాన్ని ధారణ చేసిన తర్వాత तो शरीर एक प्रकृति से ही बना हुआ है। శరీరం అనేది ప్రకృతితోటే తయారు చేయబడి ఉన్నది. శరీరం ధారణ చేస్తూనే काल और काल का बंधन, స్థలము మరియు కాలం యొక్క బంధనము, स्पेस एंड टाइम का స్పేస్ మరియు టైం बंधन। వాటి యొక్క బంధనము మొదలవుతుంది. टाइम हमारे जीवन से जुड़ा हुआ एक परिबद्ध है। సమయము, టైం అనేది మన జీవితంతో कोई अलग ముడిపడి ఉన్నది. దానికి వేరే అస్తిత్వం అంటూ లేదు, కానీ మన జీవితంతో అది ముడిపడి ఉన్నది. चंद्रमा సూర్యుడు, చంద్రుడు, పృథ్వీ, और इस सौर जगत के ఈ సౌర జగత్తు संबंध में సంబంధంలో, हम आते हैं। సంపర్కంలో మనం వస్తూ ఉంటాము. समय का परिबल మరి సమయం యొక్క से लागू हो जाता है। సమయం యొక్క సంబంధం మన జీవితంతో ముడిపడి ఉంటుంది. समय के बारे में, उसके महत्व के बारे में हम सब जानते हैं। సమయం గురించి, సమయం యొక్క మహత్వం గురించి మనందరికీ తెలుసు. టైమ్ ఇస్ మనీ అంటారు కదా, मनी, కానీ అది ధనం కంటే ఎక్కువే సమయం అనేది. धन हम कमा सकते हैं, ధనం మనం సంపాదించవచ్చు, प्रोड्यूस कर सकते हैं, మనము ధనాన్ని ఉత్పత్తి చేయొచ్చు, కానీ यूज नहीं। సమయాన్ని ఎవరు సృష్టించలేరు. जो समय है సమయం ఏదైతే ఉందో అదే ఉంటుంది. इसलिए అందుకనే हाथ से निकल गया समय మన చేతి నుంచి వెళ్ళిపోయిన సమయము మళ్ళీ రాదు. एक बहुत बड़ी ఇది अवेयरनेस, जागृति ఒక గొప్ప జాగృతి, జ్ఞానం అన్నది. और संयम ఇది మనము సంయమనంతో में जरूरी మన జీవితంలో తప్పకుండా పాటించవలసినవి. समय को हम सफल
సమయాన్ని సఫలం చేసుకోవాలి. टाइम पास नहीं करना है। టైం పాస్ చేయకూడదు. कुछ भी ना करो, खाओ पियो और सो, उसमें भी टाइम पास हो जाए। మనం నిద్రపోవడంలో परंतु తినడంలో మన సమయాన్ని వృధా చేసుకుంటాము. से కానీ లక్ష్యము सफल करना, పెట్టుకొని సమయాన్ని సఫలం చేసుకోవాలి. समय को सफल సంయమనంతో సమయాన్ని సఫలం చేసుకోవడము, नियम मर्यादा క్రమశిక్షణ, నియమ మర్యాదలతోటి సమయాన్ని సఫలం చేసుకోవటము जरूरी है। ఇది జీవితంలో చాలా అత్యవసరము. అప్పుడే మనము जीवन साफल्य, जीवन జీవన సాఫల్యము, सार्थकता का జీవితాన్ని సార్థకము एहसास होता है। అనుభవం చేయగలుగుతాము. खुशी और మనకు సంతోషము, संतुष्टता का अनुभव। సంతుష్టత యొక్క అనుభవం అవుతుంది. अधिकतर लोग చాలామంది कहते हैं कि ఏమంటారంటే टाइम, మాకు సమయం లేదు, టైం లేదు అంటారు. तो हमें टाइम मैनेज करने की भी कला को सीखना మనము టైంని మేనేజ్ చేసే కళను కూడా నేర్చుకోవాలి. सिंपल है। अगर అది చాలా मैनेज సరళమైనదే. चाहते हैं, మనం టైం మేనేజ్ చేయాలి అనుకుంటే सेल्फ मैनेजमेंट మనము స్వయాన్ని నియంత్రించుకోవాలి, సెల్ఫ్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. हमारे जीवन से ही जुड़ा हुआ है। ఎందుకంటే టైం అనేది మన జీవితంతోనే ముడిపడి ఉంది. हमें मिला है, ఏ సమయం అయితే మనకు లభించిందో उसमें खर्च कर। దాన్ని దేనిలో ఖర్చు పెట్టాలి. तो हमारी मुख्य 3 एक्टिविटी है। మనవి ముఖ్యమైనవి 3 కార్యకలాపాలు ఉన్నాయి या ఆత్మవి. तो हम सोचने में మనం ఆలోచిస్తూ ఉండడము, या बोलने में యా మాట్లాడుతూ ఉండడమే, या कर्म करने में కర్మలు చేస్తూనో समय का उपयोग करते हैं। సమయాన్ని ఉపయోగం చేస్తాము. अगर हम अपने मन वचन कर्म ఒకవేళ మనము మనసు వాచ కర్మను श्रेष्ठ बनाने, శ్రేష్టంగా తయారు చేసుకుంటే, बनाने, శుద్ధంగా తయారు చేస్తే, యథార్థంగా చేస్తే हमारा हर क्षण మన యొక్క ప్రతి క్షణము సమయము మనము సఫలం చేయగలుగుతాము. आत्मा शरीर धारण करते ही ఆత్మ శరీర ధారణ చేస్తూనే क्रियाएं शुरू हो जाती ప్రాకృతిక క్రియలు అనేవి మొదలవుతాయి. हैं। फिजिकल ऑर्गन्स मिलते हैं, ఆత్మకు భౌతిక అవయవాలు లభిస్తాయి. तन। వాటి యొక్క చింతన అనేది మొదలవుతుంది. तो हमें अपने चिंतन को श्रेष्ठ మరి మనం మన యొక్క చింతనను శ్రేష్టంగా చేసుకోవాలి. भी सोचते रहे, ఏదో ఒకటి ఆలోచించి చూస్తూ ఉండడము, टाइम हमारा वेस्ट हो जाता అప్పుడు టైం అనేది వృధా అవుతుంది, సమయం వృధా అవుతుంది. అందుకనే है। बाबा हमें सिखाते हैं, బాబా మనకు నేర్పించారు, दिनचर्या को बनाओ। మీ దినచర్యను మీరు తయారు చేసుకోండి. योग के बाद ఉదయం అమృత వేళ యోగం తర్వాత दिनचर्या को सेट करें। మీ యొక్క దినచర్యను మీరు సెట్ చేసుకోండి. ఈరోజు ఏం పని చేయాలి, क्या सेवा करें, ఏ సేవలు చేయాలి, किस प्रकार से आज का समय हमें यूज करना है। ఏ ప్రకారంగా ఈరోజు నాకు లభించిన సమయాన్ని వాడాలి. लोगों की अपॉइंटमेंट डायरी होती है, పెద్ద పెద్ద వ్యక్తులు వారిని ఎవరెవరిని కలవాలి అని డైరీ రాసుకుంటారు. వారు ప్రతి ఒక్క దినచర్య డైరీలో వారు ప్లాన్ చేసుకుంటారు. ఈరోజు సెమినార్ చేయాలి, వీళ్ళని కలవాలి, ఈ పనులు చేయాలి. दिनचर्या बन ఆ ప్రకారంగా వారి యొక్క దినచర్య రోజు తయారవుతుంది. आत्माएं నేను ఆత్మ, जिनका परमात्मा से संबंध है, మనకు పరమాత్మతో సంబంధం ఉన్నది. ये कल्याणकारी समय। ఇప్పుడు సంగమయుగం యొక్క కళ్యాణకారి సమయము ఇప్పుడు జరుగుతున్నది. आप भी VVIP బాబా అంటారు, మీరు కూడా వివిఐపి మహానాత్మలు. अपनी दिनचर्या को सेट कर మనం కూడా మన దినచర్యను తయారు చేసుకోవాలి, రాసి పెట్టుకోవాలి. गंवाते क्या లేకపోతే ఆలోచిస్తూనే టైము మనము వృధా చేస్తాము. ఏం చేయాలి, सेटिंग नहीं ఎలా చేయాలని ఆలోచనే ఉంటుంది. ही वेस्ट हो जाता है। మనం సెట్ చేసుకోకపోతే టైం అనేది వృధా అవుతుంది. डायरी लिखते हैं बड़े लोग, ప్రతిరోజు డైరీ రాస్తుంటారు పెద్దవాళ్ళు. कहते हैं कि रोज की అందుకనే బాబా అంటారు, क्या सेटिंग करो, పిల్లలకు కూడా చెప్తుంటారు, चेक రోజు దినచర్యని సెట్ చేసుకోండి, రాత్రిపూట చెక్ చేసుకోండి, లేదా हमारा टेंशन रहे, మధ్య మధ్యలో కూడా పరిశీలించుకుంటూ ఉండండి మీ చార్ట్ ఎలా ఉన్నది. तन में जा रहा, అప్పుడు అర్థమవుతుంది మన టైం సాధారణ చింతనలో వెళ్తుందా, में जा रहा, వ్యర్థ చింతనలో వెళ్తుందా. मन ही मन ईर्ष्या द्वेष वैर
మన మనసులో हमारा ఈర్ష్యాద్వేషము के कारण ఈర్ష్యాద్వేషాలు हम अंदर सोचते ही रहते हैं, మన మనసులో ఆలోచిస్తూనే बोलते ఉంటాము. हैं, गुस्सा अंदर अंदर करते మన रहते हैं, మనసులోనే కోపము प्रैक्टिकल పెట్టుకుంటాము. कुछ नहीं करते हैं। ప్రాక్టికల్గా చేయకపోయినా ये కానీ भी हमारा टाइम वेस्ट। ఇది కూడా మన టైం వేస్టే. इसलिए అందుకనే चिंतन को श्रेष्ठ बनाने का लक्ष्य మీ ఆలోచనలను శ్రేష్టంగా చేసుకునే లక్ష్యం పెట్టుకోవాలి. బాబా పిల్లలకి చెప్తూ ఉంటారు, మనస్సు బుద్ధిని सद्विचारों से भरो, సత్విచారాలతోటి నింపుకోండి. ज्ञान रत्नों से भरो, జ్ఞానరత్నాలతో మీ మనస్సును నింపుకోండి. दिशा मिले, మీ మనస్సుకు సరైన దిశ లభించాలి, సరైన ఆలోచనలు చేయాలి. అప్పుడే సమయం సఫలం అవుతుంది. ఏ కార్యం మనం చేసినా कि पहले यथार्थ प्लानिंग करनी, దానికి ముందరే సరి అయిన ప్రణాళిక చేసుకోవాలి, ताकि करने के తయారీ समय చేయాలి. अगर అప్పుడు प्लानिंग చేసే नहीं సమయము है तो ప్రణాళిక లేకపోతే दुविधा में रहेगा। మనస్సు దువిధలోకి వెళ్తుంది. इसका ఎలా कहाँ చేయాలి, करें, ఎవరి మాట వినాలి, ఏ ప్రకారంగా చేయాలి, रहेंगे। సంశయంలోనికి వస్తాము. प्लानिंग प्रॉपर चाहिए, అందువల్ల మన యొక్క ప్రణాళిక ప్లానింగ్ అనేది చాలా ఉండాలి. अनुसार चाहिए। అలాగే తయారీ ప్రిపరేషన్ కూడా ఉండాలి. प्रिपरेशन नहीं करनी, ముందు నుంచి తయారీ లేదనుకోండి, समय चीजें ఆ సమయంలో करने में వస్తువుల్ని దగ్గర పెట్టుకోవడము, వ్యక్తుల్ని పిలవడంలోనూ टाइम लगता है। మనకు చాలా సమయం పడుతుంది, సమయం వేస్ట్ అవుతుంది. तो एक तो कामकाज की हम लिस्ट बना ఒకటేమో మనం చేయవలసిన పనుల గురించి లిస్ట్ తయారు చేసుకోవాలి, ఈరోజు ఈ పనులు చేయాలని. प्रायोरिटी हम फिक्स, దానిలో కూడా ఏది ముందు చేయాలి, प्राथमिकता को फिक्स करेंगे। ఏది మనకి ఏది ముఖ్యమైనది, काम कौन से ఇంపార్టెంట్ విషయాలు, అర్జెంట్ విషయాలు, ఆ పనులన్నీ ముందే చేయాలి. तुरंत करने, ఏవైతే ముందే చేయాలో వాటిని రాసి పెట్టుకోవాలి. प्रायोरिटी हमें देनी है। जब जीवन ప్రాముఖ్యత ప్రయారిటీ అనేది ఇవ్వాలి. జీవితం యొక్క లక్ష్యం మీకు స్పష్టంగా ఉన్నది కదా, దేనికి ముందు ఇవ్వాలి, ప్రాముఖ్యత ఇవ్వాలి, దేనికి ప్రాథమికత ఇవ్వాలి. అది సహజంగానే फाइनल कर सकते हैं। మనం ఫైనల్ చేసుకోవచ్చు. तो हमें समझ में आता है कि మనకు అప్పుడు అర్థమవుతుంది क्या करना है। ఇప్పుడు మనం ఏం చేయాలి. तो देखो हम सभी अपने आप మనమందరము तपस्या के लिए, ज्ञान अध्ययन के लिए జ్ఞాన అధ్యయనం గురించి, యోగ తపస్సు గురించి సమయం అయితే ఉంది. हमारा लक्ष्य क्लियर है, మన లక్ష్యం మనకు స్పష్టంగా ఉంది. इम्पोर्टेंस అందువల్ల ఆ కారణంగా మనకి प्रायोरिटी उस आधार ప్రయారిటీ पर అంటే fix ప్రాముఖ్యత कर తెలుసు. सकते हैं। ఆ అనుసారంగా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. हम सभी नियमित रूप से ఈరోజు మనము నియమిత రూపంలో अभ्यास कर पाते हैं। ఈ అభ్యాసం చేయవచ్చు. दूसरी बात कि आज मुझे मान लो 10 ఇంకో काम విషయం ఏంటంటే, మనకి ఈరోజు 10 काम పనులు एक చేయాలి, साथ तो नहीं कर सकते। 10 రకాల పనులు చేయాలి, అన్నీ ఒక్కసారి చేయలేం కదా. ये भी सोचना है, हाँ इसको भी मिलना है, इधर भी जाना है। ఎవరినో కలవాలి ఉంటుంది, ఎక్కడికో వెళ్ళవలసి ఉంటుంది. वन बाय वन करेंगे ना, एक ఇవన్నీ साथ ఒకటి अनेक తర్వాత काम ఒకటి का सोचने చేస్తాం కదా. हमारा टाइम ఒకటేసారి అన్ని విషయాలని మనము ఆలోచన చేయలేం కదా, ఆ పనులు చేయడం కూడా చేయలేము. అందువల్ల ఇది చాలా అవసరము. लेते जाए, ఒక్కొక్క పని ताकि అయిపోయిన తర్వాత conflicts ఇంకొక भी ना పనిలోకి हो, వెళ్ళాలి. टाइम भी वेस्ट ना हो। One అప్పుడు by one సంఘర్షణ करते అనేది जाएंगे ఉండదు, तो अपने టైం आप వేస్ట్ सारे కూడా काम కావదు. हो जाते हैं। ఒకటి తర్వాత ఒకటి చేస్తూ పోతూ कई बार ఉండండి. सिर्फ हम काम के बारे में ही सोचना, अरे कपड़े धोने हैं, सब्जी బట్టలు भी ఉతుక్కోవాలి, కూరగాయలు తీసుకురావాలి, ఇది కూడా చేయాలి. करने लगेंगे तो टाइम बहुत कम लगता है। మనం చేస్తూ ఉంటే సమయం తక్కువ वर्क అనిపిస్తుంది. कॉन्शियस इसको कहते हैं। దీన్నే వర్క్ కాన్షియస్ అంటారు. बार అంటే बार सोचते रहना। మన యొక్క కర్మల యొక్క అవగాహన. सुबह जाना है, हमें ट्रेन पकड़नी है, ఉదయమే వెళ్ళాలి, रात से ही ట్రైన్లో बार बार सोचते వెళ్ళాలి. रहे, మరి రాత్రి నుంచి ఆలోచిస్తూ ఉంటాము, से नहीं आए, మనకి రాత్రిపూట నిద్ర కూడా పట్టదు, टाइम भी वेस्ट हो। టైం కూడా వేస్ట్ అవుతుంది. ये कर्म कॉन्शियस ఈ కర్మ కాన్షియస్. पर जितना हम योग अभ्यास करते हैं, ఎంతగా మనం యోగా అభ్యాసం చేస్తూ ఉంటామో, మనం ప్రతి విషయంలోనూ డిటాచ్గా సాక్షిగా ఉండే అభ్యాసం అవుతుంది. हम అప్పుడు आराम से మనము सोएंगे भी और
टाइम पर उठ के విశ్రాంతిగా నిద్రపోగలుగుతాము. ఉదయాన్నే లేచి ట్రైన్ కూడా మనం పట్టుకోగలుగుతాము. दूसरी बात, टाइम कहाँ वेस्ट होता है कई बार। जैसे మన టైం ఎక్కడో వృధా कोई అవుతుంది. हमें कोई काम बताएगा, दूसरा ఎవరో बड़ा ఒకళ్ళు మనకి ఏదో दूसरा పని काम చెప్పారు, बताएगा, ఇంకోటి ఏదో तीसरा పెద్ద काम పని बताएगा। వచ్చింది, తర్వాత ఇంకో పని और వచ్చింది. हम सोच कर समझ कर మనము टाइमिंग ఆలోచించి के దాన్ని అర్థం हिसाब से చేసుకొని సమయం यस और లభించిన नो కారణంగా कहना మనము सीखे। దానికి ना ఎస్ नहीं చెప్పడం, कर నో पाते చెప్పడము हैं, हाँ हाँ आपका भी काम कर తెలుసుకోవాలి, दूंगा, हाँ आपका చెప్పగలగాలి. भी कर दूंगा। అందరు उसमें పనులు कहा చేస్తామని है అయితే वो भी మనం करना చేయలేం होगा। కదా, చెప్పి చేయలేం కదా. अपना देखे बिगर कि टाइम है या మనము नहीं, స్వయాన్ని పరిశీలించుకొని मैं నాకు అంత कर సమయం सकती ఉందా हूँ या లేదా, नहीं। నేను చేయగలుగుతానా లేదా, पहले मैं किस कार्य के लिए నేను ఎవరి निमित्त हूँ। కార్యము గురించి ये నిమిత్తంగా बातें ఉన్నాము, सोच समझ कर जवाब ఇవన్నీ नहीं అర్థం देते చేసుకొని हैं మీరు और జవాబు सबको हम ఇవ్వకపోతే हाँ हाँ करेंगे, అందరికీ మనము फिर टाइम ఒప్పుకున్నాం అనుకోండి, हमारा रहेगा అప్పుడు नहीं మనకు और సమయం అనేది हमारी ఉండదు. इंप्रेशन भी अच्छी नहीं होगी। వారికి మన इससे ప్రతి तो అభిప్రాయం हम కూడా अपने आप మారిపోతుంది, में మనం क्लियर వారి रहे పనులు చేయలేకపోతే. किस అందువల్ల किसने काम दिए हैं, మనము कौन से మనలో महत्वपूर्ण మనకు हैं, స్పష్టత ఉండాలి, ఎవరి अर्जेंट పని हैं చేయాలి, और मैं कर ఏది सकूँ, అర్జెంటు, बस उनको ఏది ही నేను हाँ करें, చేయగలుగుతాను, बाकी దానికి वो మాత్రమే कहे कि మనము मैं ఓకే मेरे చెప్పాలి. कामों में व्यस्त हूँ तो मैं तो नहीं कर सकूँगा। इसको మనము कहते हैं స్పష్టంగా learn ఇతరులకు to చెప్పవచ్చు, say నేను వేరే no। పనులలో బిజీగా ఉన్నాను, जैसे నేను हाँ करना చేయలేను सीखते हैं, అని ऐसे చెప్పవచ్చు कई స్పష్టంగా समय వారికి. हमें ना करना भी सीखना होता है, ఎలాగైతే ताकि మనం आवश्यक అందరికీ और ఓకే చెప్తామో అలాగే నేను महत्वपूर्ण చేయలేనని కూడా చెప్పగలిగేటట్టుగా कामकाज ఉండాలి. महत्वपूर्ण व्यक्तियों के बताए हुए हम कर सकते हैं। तो इस प्रकार से ఈ ప్రకారంగా हम अपने మనము जीवन में ये మన धारणाएं జీవితంలో करें। ఈ ధారణ చేయాలి. जैसे कई बात हम 2 शब्द में कह सकते हैं, చాలా बोलने में भी हम कहाँ విషయాలను कहाँ మనము टाइम తక్కువ वेस्ट పదాలతో చెప్పవచ్చు. में కొంతమంది बहुत ज़्यादा वर्णन మాట్లాడడంలోనే करते रहते हैं। మాట్లాడడంలోనే వర్ణన थोड़ा చేయడంలోనే सा ఎక్కువ किया है సమయాన్ని पर వృధా చేస్తారు. बहुत विस्तार से वर्णन करते చేసింది रहते చిన్న हैं। పనే కావచ్చు, కానీ हमें విస్తారంగా too much వర్ణన చేస్తూ विस्तार చెప్తూ से ఉంటారు. बात करना ये भी वेस्ट है। ఇంత तो విస్తారంలో बाबा भी हमें వర్ణన చేయడం सिखाते కూడా हैं సమయం कि जो వృధా काम చేయటమే. हम 2 मिनट में कर सकते ఏ हैं, పని అయితే మనం 2 2 నిమిషాల్లో शब्द में చేయగలుగుతామో, कर सकते 2 हैं, శబ్దాలతో उसके लिए చేయగలుగుతామో, 10 शब्द ना बोलें। దాని గురించి 10 శబ్దాలు जैसे వాడకూడదు. मान लो आप एक ऑफिस में काम करते हैं, మీరు ఒకవేళ उसमें ఆఫీస్లో 8-10 लोग పనిచేస్తున్నారు, कामकाज అందులో करते हैं, మీతో పాటు 8-10 మంది పనిచేస్తున్నారు. आपका डिपार्टमेंट हेड आता है మీ యొక్క और డిపార్ట్మెంట్ యొక్క पूछते हैं హెడ్ फलाना వస్తారో व्यक्ति మిమ్మల్ని अभी तक नहीं आया है, అడిగారనుకోండి, तो ఫలానా समय వ్యక్తి ఎందుకు రాలేదు हमें అని. यस और नो इतना ఆ ही जवाब సమయంలో देना మనము होता है, ఎస్ ఆర్ నో परंतु हम లోనే మనం సమాధానం 5 చెప్పాల్సి शब्द और ఉంటుంది. भी बोलेंगे మనము 5 कि శబ్దాలు वो कहाँ దానికి रोज आता है, యాడ్ చేసి वो तो लेट ही అతను आता है, ఎప్పుడు సరిగ్గా టైంకి आज వచ్చాడు, आपको पता ఎప్పుడు లేటే चला, వస్తాడు, हम ఈరోజే रोज మీకు देखते తెలిసిందా. हैं करके हम 10 शब्द మనము ज़्यादा बोल देते हैं। ఎక్కువ చెప్పామనుకోండి, 10 इसलिए శబ్దాలు, जितना ज़रूरी है ఇలాంటివి उतना మనము हम बोलें। నివారించాలి. हमारे बोल ఎంతవరకు व्यर्थ అవసరమే नहीं అంతవరకే होंगे, మాట్లాడాలి. तो वो जो टाइम అప్పుడు जो మన हम శబ్దాలు बोलने వ్యర్థం में కావు, लगाते हैं ఆ సమయం वो కూడా टाइम ఆదా हमारा అవుతుంది, सफल होगा, సఫలమవుతుంది. है ना। जैसे हम भाषण करते हैं पर जो మనము पावरफुल ప్రసంగిస్తాము, व्यक्ति हैं, ఎవరైతే పవర్ఫుల్ तपस्वी వ్యక్తులు व्यक्ति ఉంటారో, हैं, తపస్వి వ్యక్తులు उनके ఉంటారో, लिए हम कहते हैं कि वरदानी बोल, వారి గురించి అంటారు, వారి आशीर्वाद యొక్క के మాట वचन। వరదానం లాంటిది, ఆశీర్వాదం हम ये नहीं లాంటి कहते हैं कि వాక్కు वरदान అంటారు. के भाषण करो, नहीं। మనం వారికి చెప్పాం కదా, మీరు వరదానాలు లాంటి వాక్కులు చెప్పండి అని. बहुत వారు बड़ी 2 शक्ति दे देते हैं। శబ్దాలతోటి చాలా శక్తిని ఇవ్వగలుగుతారు. उनकी मन वचन कर्म की ग्रेटनेस ఇది వారి యొక్క మనస్సు వచన सफल కర్మ है, యొక్క उनके मन वचन గొప్పతనం कर्म ఉన్నది. शुद्ध और श्रेष्ठ है। వారి యొక్క तो 2 శ్రేష్ఠ शब्दों में भी సంకల్పాలు वो बहुत మనస్సు कुछ వచ प्राप्ति కర్మణ करा అన్నీ सकते हैं, శ్రేష్టంగా ఉంటాయి. अनुभूति వారు करा 2 सकते हैं। శబ్దాలతోటి అనుభూతి और हम చేయించగలుగుతారు, घंटा వరదానం भाषण ఇవ్వగలుగుతారు. करेंगे మనం तो भी గంట उससे సేపు प्राप्ति नहीं మాట్లాడినా దానివల్ల अगर हम ప్రాప్తి मन वचन కాదు. कर्म से श्रेष्ठ नहीं। మన శ్రేష్టమైన और మనస్సు వచన కర్మ ఉన్నప్పుడే अनावश्यक कर्म సఫలం అనేది అవుతుంది. हम टाइम वेस्ट అనావశ్యకమైన కర్మలో మనం టైం వేస్ట్ जो చేయకూడదు. करने की जरूरत नहीं है, जो करने से कोई फायदे नहीं, ఏ పని చేస్తే जो श्रीमत ఏమి अनुसार ఫలము कर्म లేదు, శ్రీమతం అనుసారంగా కర్మ हम లేదు. व्यक्ति के प्रभाव में మనం संग వ్యక్తుల में ప్రభావంతో, आ సాంగత్యం యొక్క जाते हैं, ప్రభావంతో तो हम घंटों व्यर्थ बातें सुनते रहेंगे। గంటల పాటు వ్యర్థమైన हम भी విషయాలు खुद వింటూ व्यर्थ बातों का మనం కూడా వ్యర్థ మాటల యొక్క पूरी
जानकारी भी नहीं है, थोड़ा कुछ पता चला है అసంపూర్ణ और हम జ్ఞానంతో कहते रहते हैं वो మనం మాట్లాడుతున్నప్పుడు वो कर्म भी वेस्ट, అలాంటి కర్మలు टाइम भी వేస్ట్ वेस्ट। కూడా, సమయం इसलिए కూడా बाबा వేస్ట్. कहते हैं అందుకనే బాబా అంటారు, राय कर दो, पहाड़ मत बनाओ, कोई बात नहीं, बात का పర్వతాన్ని కూడా पतंगड़ नहीं దూదిలాగా करो, చేసేయండి. वायुमंडल नहीं, మాటల్ని పెంచుకోకండి, వాతావరణాన్ని कोई మార్చకండి. बात है, चलो भाई ठीक है, उसको कैसे निवारण कर सकते हैं, కారణాన్ని उसी पर నివారణగా फोकस చేయాలి. हो जाए, దానిపైనే మీ యొక్క हमारा टाइम उसमें ధ్యాస जाना ఉండాలి, नहीं ఫోకస్ चाहिए। ఉండాలి. पर जब ये नेचर है कि आधी अधूरी बात पता चली, वो जगह जगह वर्णन करना, या नेचर है అసంపూర్ణమైన कि విషయాలు విని దాన్ని बात को వర్ణన बड़ा చేయటము, कर देना और లేకపోతే सबका ఏదో ఒక ध्यान విషయాన్ని अपने तरफ దాన్ని खींचना, పెద్దది చేసి చెప్పడము, इस అందరి प्रकार దృష్టిని మీ से పైన పడేటట్లు कोई చేసుకోవటము, ना कोई आचार ఇటువంటి संहिता, ఇటువంటి डिसिप्लिन, ప్రకారమైన नियम मर्यादा నియమం भंग మర్యాదలకు करते हैं, భంగం जो చేసినప్పుడు चिंतन द्वारा, మన बोल చింతన ద్వారా, या మాట कर्म ద్వారా, द्वारा, కర్మ ద్వారా तो टाइम का मैनेजमेंट भी नहीं టైం होगा యొక్క మేనేజ్మెంట్ కూడా टाइम కాదు, का फायदा भी हम नहीं उठा सकते। సమయం యొక్క లాభాన్ని కూడా మనం किसी भी తీసుకోలేము. गाने की कला है, కొందరిలో పాటలు పాడే కళ इसका ఉంటుంది, अर्थ ये नहीं है कि आधी रात को उठ के गाने लगे, కానీ దాని అర్థం ఇది కాదు कला కదా, है అర్ధరాత్రి లేచి पर పాటలు टाइम పాడటం. भी ठीक चाहिए, కళ ఉన్నది కానీ किस समय गाना है, సరైన సమయంలోనే किसी పాట को పాడాలి. उससे तकलीफ ना हो, कला का सदुपयोग भी కళ యొక్క करना है సదుపయోగం చేయాలి, और टाइम पर करना है, అలాగే సమయం అనుసారంగా ये చేయాలి, सब టైం बातें ప్రమాణంగా जो చేయాలి. हैं इसी को डिसिप्लिन कहते हैं। ఈ విషయాలనే भाई క్రమశిక్షణ सीजन అంటారు. में आप बीज बोते हैं, टाइम पर बीज సమయం बोते వచ్చినప్పుడే हैं खेतों में, మీరు तो सीजन में बोया हुआ बीज పొలంలో విత్తనాలు अनेक నాటుతారు. गुना फल देता है సమయం और उस అనుసారంగా फल నాటిన का अपना విత్తనాలే ही ఫలీభూతం स्वाद అవుతాయి. और शक्ति होती है। దానిలో శక్తి అనేది ఉంటుంది. सीजन के बिना आज चीजें हम उगाते हैं, तो సరైన सीजन సీజన్లో जैसा रस, పెట్టిన విత్తనాలు स्वाद और వాటిలో శక్తి అనేది ఉండదు, బలహీనంగా इसलिए పెరుగుతాయి. कमाने ఆ పంట के చేతికి सीजन राదు. है, दिन रात मेहनत करते हैं సంపాదించే సీజన్లో और कमा लेते हैं, उस దినము समय రాత్రి खाना శ్రమ पीना, పడతారు, సంపాదన చేసుకుంటారు. निद्रा करना, मौज मनाना, ये सब साइड पर रखते हैं कि अभी कमाने की ఆ सीजन, సమయాన్ని వృధా व्यापारी చేసుకున్నారు. रहेंगे, हमारी कमाने ఆహారము, की सीजन, తిరగడము, వ్యవహారం साथ చేయటము, रहेंगे, ఇవన్నీ हमारा క్రమశిక్షణతోటి खेती का వారు समय। అదుపులో ఉంచుకొని సంపాదన तो చేస్తారు. देखो टाइम फैक्टर हर जगह है ना, आपको సమయం कोई అనేది आदमी बड़े ప్రతి कहते విషయంలోనూ हैं ఉంటుంది. कि మీ भाई పెద్దవాళ్ళు पानी ले మీకు आओ, ఏదైనా చెప్పారనుకోండి, पर నీళ్లు आप 2 తీసుకురాని, घंटे के बाद लेके మీరు आते हैं, 2 గంటల తర్వాత వారికి तो वो నీళ్లు कर्म తీసుకొచ్చి आपका आशीर्वाद के వచ్చారనుకోండి, पात्र नहीं ఆ बनता। కర్మ మీకు ఆశీర్వాద जिस పాత్రం కాదు. समय जिस व्यक्ति को ఏ సమయం जो ఏ వ్యక్తికి सहयोग, साथ, సహయోగి, తోడు मदद चाहिए, అవసరమో उस అవసరమో समय अगर हम ఆ कर సమయంలో మనము सकते हैं మనం और చేయగలిగి करते కూడా हैं, तो हमें दुआएं भी मिलती हैं, చేయగలిసి आशीर्वाद भी मिलते చేసినప్పుడు మనకు हैं, और हमें ఆశీర్వాదాలు खुद सेटिस्फेक्शन లభిస్తాయి. होता है कि हम మనకు కూడా किसी స్వయానికి काम తృప్తిగా आए। అనిపిస్తుంది, నేను टाइम ఎవరికో पर ఒకరికి పనికి करने, వచ్చాను అని. అది టైం వచ్చినప్పుడు देखो कोई చేసినప్పుడే. कार्य ठीक करना नहीं आता है तो हम घंटा लगा देंगे, वेस्ट हो जाएगा। तो परफेक्ट करना सीखे, वही एक పర్ఫెక్ట్గా व्यक्ति చేయడము जिसको నేర్చుకోవాలి. चित्र करना आता है, वो काम करना आता है, तो वो 5 मिनट में भी कर लेगा, क्योंकि उनको పనివంతులు ఏదైనా मेथड पता है। కష్టమైన పని చెప్పినా కానీ వారు 5 నిమిషాల్లో చేసేయగలుగుతారు, ఎందుకంటే వారికి విధి గురించి समय తెలుసు. का ఈ ప్రకారంగా सदुपयोग, సమయం యొక్క समय का సదుపయోగము, प्रबंधन సమయం और యొక్క समय ప్రబంధన को सफल करना। మరియు సమయాన్ని సఫలం आज చేసుకోవటం. हम सब ने समय को पहचाना है। ఈరోజు మనం అందరం సమయాన్ని తెలుసుకున్నాము. देखो 3 चीजें हैं, एक 3 तो విషయాలు ఉన్నాయి. भगवान ఒకటేమి का आदेश, భగవంతుడి యొక్క ఆదేశం और ఉన్నది. ये परिवर्तन की वेला के ఇది समय, పరివర్తన వేళ యొక్క సమయము. इस समय भगवान को हमारा सहयोग चाहिए, ఈ సమయంలోనే భగవంతుడికి మీ యొక్క क्योंकि సహయోగం अभी కావాలి. महापरिवर्तन का समय है। ఇప్పుడు మహాపరివర్తన हम యొక్క సమయము. आत्माओं के सहयोग से మనం विश्व ఆత్మల యొక్క परिवर्तन సహయోగంతో होता है। విశ్వ పరివర్తన యొక్క కార్యం అనేది అవుతుంది. అందువల్ల वर्तमान समय, వర్తమాన సమయము, का समय సంగమయుగం యొక్క जो हम సమయము सब जानते हैं, మనందరికీ తెలుసు కూడా. तो हमें व्यर्थ, మనము मेरी इसकी उसकी వ్యర్థము, आगे నాది నీది అనే విషయాల్లో बातें करने में మనము మాటల్లోనే మన సమయాన్ని వృధా చేసుకోకూడదు. कितना
विस्तार में हम चले మనము जाते हैं, విస్తారంలోకి इसलिए వెళ్ళిపోకూడదు, हमें टाइम को वेस्ट नहीं करना है, టైంని వేస్ట్ पर చేయకూడదు, सफल करना है। టైంని సఫలం और చేసుకోవాలి. जब समय अनुसार हम अपना तन मन धन సమయం అనుసారంగా कला మన యొక్క विशेषता తనువు, మనసు, ధనము, గుణము, కళలు, విశేషతలు ఉపయోగించినప్పుడు जन्म అనేక రెట్లు అనేక జన్మల యొక్క అవినాశి ప్రాప్తి అనేది మనకు లభిస్తుంది. इस एक जन्म को सफल कर लो, ఈ ఒక్క జన్మని సఫలం చేసుకోండి. శ్రీమతం పైన इस जन्म 21 జన్మల గురించి, అర్ధకల్పం గురించి, पदम गुणा फल हमें मिले। వాటికి 14 రెట్లు మీకు ఫలం లభిస్తుంది. संगम का समय సంగమం యొక్క సమయము भी बहुत महत्वपूर्ण है हम सबके जीवन చాలా మహత్వపూర్ణమైనది మన జీవితంలో. में भी। ये महापरिवर्तन की అందులో కూడా ఈ మహాపరివర్తన వేళ యొక్క సమయము भगवान के आदेश पर భగవంతుడి యొక్క ఆదేశం పైన आत्माएं ఏ ఆత్మలైతే मन वचन कर తమ యొక్క మనస్సు, వాచ, కర్మణ, गुण कला विशेष గుణము, కళలు, విశేషతలతోటి के मददगार భగవంతుడి యొక్క సహాయకులుగా అవుతారో जन्म जन्मांतर జన్మ జన్మాంతరాలు, के కల్పకల్పాంతరాల గురించి हम पदम మనము गुण प्राप्ति का अनुभव कर అనేక రెట్ల ప్రాప్తి అనేది పొందగలుగుతాము. सकते। हमें అందువల్ల टाइम మనము नकारात्मक సమయాన్ని నకారాత్మక చింతనలో, या వ్యర్థ చింతనలో, లేదా వ్యర్థ వాణి అంటే మాటల్లో, సాధారణ కర్మలు, विकारी कर्मों में వికారీ కర్మలు, నకారాత్మక కర్మలలో మనము వృధా చేయకూడదు. तो इसका अर्थ ये है దాని అర్థం ఏమిటంటే श्रेष्ठ कर्म में लगाना। శ్రేష్ఠ కర్మల్లోనే మన శక్తిని पास ఉపయోగించాలి. अपना भी कल्याण, विश्व का भी कल्याण, అప్పుడే విశ్వ కళ్యాణము, మన కళ్యాణము, के भी प्यार और दुआ, పరమాత్మని యొక్క ప్రేమ, ఆశీర్వాదాల పాత్రలుగా అవుతాము. ये अवेयरनेस మరి ఈ చైతన్యం మనము మన చింతనలో ఉంచుకోవాలి. सृष्टि के आदि मध्य अंत को మనము మొత్తం సృష్టి యొక్క ఆది, మధ్య, అంతిమం, संगम के कल्याण వర్తమాన సంగమ యుగం యొక్క మహత్వాన్ని తెలుసుకుని ఉన్నాము. अगर आपका మనము लाइफ एक्यूरेट ప్రాక్టికల్గా మన జీవితము మనసు, వాచన, కర్మణ యాక్యురేట్గా, యథార్థంగా, और उस अनुसार अपने आप ఆ అనుసారంగా साधारण है ना। कई बार हम पाप नहीं करते, చాలాసార్లు మనం పాపం అయితే చేయము, వ్యర్థ కర్మలు చేయము, साधारण चिंतन కానీ సాధారణ చింతనలో మనం టైము ऐसे గడుపుతాము. कामकाज, साधारण మామూలు దినవారీ పనులు, सोचते रहे మామూలు సాధారణ మాటలు, సాధారణమైన ఆలోచనలు, या खुद भी करते रहना, तो हमें अपनी उच्च स्थिति అప్పుడు మన యొక్క ఉన్నతమైన స్థితి, క్రమశిక్షణ కలిగిన జీవితము, జ్ఞానయుక్త समय का बहुत ही लाभ प्राप्त సమయం యొక్క లాభాన్ని వీటి ద్వారానే మనం పొందగలుగుతాము. ఓం శాంతి.